వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము గోంగూరతోటి ఎంతో టేస్టీగా ఉండేలా 2 రకాల పచ్చళ్ళను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ దీనికోసం మీడియం సైజ్ ఆకులు ఉన్నటువంటి ఎర్ర గోంగూర అండి. ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ గోంగూరకు పచ్చిమిర్చి కూడా ఎక్కువగానే పడుతుంది. ఇలా పచ్చిమిర్చిని కూడా తొడుములు వలిచి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోంగూరను పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకుందాము. ఆకుకూరలు కాబట్టి కొంచెం ఇసుక ఉంటుంది, చూసుకొని శుభ్రంగా ఈ గోంగూరను కడిగేసుకొని ఈ ఆకుల్ని ఒక జాలి గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆన్ చేసేసుకొని దీనిలో ఒక గిన్నెలో గోంగూర మునిగేంత వరకు వాటర్ చూసుకొని పోసుకొని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. ఇలా వాటర్ బాయిల్ చేసుకోకపోయినా సరే ఇదే గిన్నెలోకి ఆకు పచ్చిమిర్చి వేసేసుకొని వాటర్ పోసైనా సరే ఉడికించేసుకోవచ్చు. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత దీనిలోకి ముందుగా పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత ఈ గోంగూర ఆకును కూడా వేసేసుకొని ఈ గోంగూర ఫ్లేవర్తో పాటు ఒక టమాటా ఫ్లేవర్ కూడా యాడ్ అయితే టేస్ట్ బాగుంటుందండి. అందుకని పండిన టమాటాని తీసుకొని దాన్ని ఇట్లా 4 పచ్చాలుగా చేసుకొని వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా మనకు గోంగూర బాయిల్ అయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడ మనకు ఆకు మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇక ఈ స్టవ్ను ఆఫ్ చేసేసుకొని ఈ గోంగూరను మనము వడకట్టేసుకుందాము. ఇక్కడ మనము గోంగూర ఆకును పచ్చిమిర్చితో పాటు మిక్సీ పట్టద్దండి, మరీ మెత్తగా అయిపోతుంది పేస్ట్ లాగా. ఇంకా రోట్లో నూరుకుంటే ఈ గోంగూర పచ్చడి అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. ముందుగా మిక్సీ జార్లోకి ఈ ఉడికించుకున్నటువంటి పచ్చిమిర్చిని టమాటాను వేసుకుందాము. తర్వాత గోంగూరను పప్పు గుత్తితోనైనా సరే ఎనుపుకోవచ్చు. ఈ పచ్చిమిర్చిలో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకున్నది వేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ముందుగా వీటి వరకు మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఈ గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుందండి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ని తీసుకున్న తర్వాత ఇక్కడ నేను పప్పు గుత్తితో ఎనపకుండా మిక్సీ జార్లోకి ఈ ఆకుల్నే వేసేసి ఒక్క పలసిచ్చుకుంటే చాలండి. ఒక్క సెకండ్ తిప్పామా అన్నట్లుగా ఒక్కసారి తిప్పితే సరిపోతుంది. ఇక ఆ పచ్చిమిర్చి పేస్ట్లోకి ఈ గోంగూర పేస్ట్ని కూడా యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసుకోండి. ఇందాక మనము గోంగూర వాటర్ని వడకట్టేసాం కదా, ఇక్కడ మీరు టేస్ట్ చూసుకొని పచ్చడి కొంచెం కారంగా ఉంది అనిపించినా సరే ఆ వాటర్ని ఈ పచ్చడిలో కలుపుకోవచ్చండి. కొంతమందికి పచ్చిమిర్చి ఫ్లేవర్తో పాటు కొంచెం ఎర్రకారం ఫ్లేవర్ కూడా యాడ్ అయితే గోంగూర టేస్ట్ బాగుంటుంది అనుకునే వాళ్ళు కొంచెం కారాన్ని యాడ్ చేసుకొని పచ్చడి కొంచెం లిక్విడ్ లాగా కొంచెం పుల్లగా కావాలి అనుకుంటే ఆ గోంగూర వాటర్ని కలిపేసుకొని ఇక ఈ పచ్చడిని పక్కన పెట్టేసుకొని ఇక మనం పోపు స్టార్ట్ చేసేసుకుందాము. ఒక పోపు బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకొని ఈ పోపు అంతా ఫ్రై చేసుకుందామండి. మీకు కావాలనుకుంటే ఒక 2-3 ఊరమిరకాయలు వేసైనా సరే ఫ్రై చేసుకోండి. ఇక మనము ఈ పోపులో కావాలి అనుకుంటే పెద్ద ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం మిక్సీలోనే ఇందాక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసాం కాబట్టి ఇక పోపులో వేయటం లేదు, అక్కడ వేయకపోతే ఇక్కడ వేసుకోవచ్చండి. ఇలా పోపు అంతా ఫ్రై అయిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని ఈ ప్యాన్లోకి వేసేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా సరిపోలేదు అంటే అడ్జస్ట్ చేసుకొని ఒక 2 మినిట్స్ కనుక లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి గోంగూర పచ్చిమిర్చి పచ్చడి రెడీ అవుతుంది. ఇప్పుడు గోంగూరతోటి ఇంకా ఫాస్ట్గా అయ్యేలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పండుమిర్చి సీజన్లోనే కాకుండా ఎప్పుడు తినగలిగేలా ఈ గోంగూర పండుమిర్చి నిల్వ పచ్చడిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఇంట్లో పండుమిర్చి నిల్వ పచ్చడి ఉంటే చాలు, చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది. ఈ పచ్చడి అయితే మనము స్టోర్ కూడా చేసుకోవచ్చండి, నిల్వ ఉంటుంది. ఇక దీనికోసం గోంగూరను తీసుకొని దీన్ని కూడా ఇట్లాగే ఆకులు వలిచేసుకొని ఈ గోంగూరను కూడా శుభ్రంగా కడిగేసుకొని ఒక జాలి గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇంకా ఎక్కువ గోంగూర తీసుకున్నట్లయితే ఈ గోంగూరకున్న తడి ఆరిందాక దీన్ని ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకొని పచ్చడి చేసుకోవచ్చు. ఇక్కడ మనం తక్కువే తీసుకుంటున్నాము, త్వరగా పచ్చడి అయిపోతుంది అనుకుంటే ఆరబెట్టేసుకోకుండా దీన్ని మనం ఫ్రై చేసుకోవచ్చండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ గోంగూరను మనము ఫ్రై చేసుకుందాము. మనకు గోంగూర త్వరగానే ఫ్రై అవుతుందండి. ఇలా గోంగూరను కదుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఇలా ఆకు మనకు మెత్తగా అయితే సరిపోతుంది. ఇక్కడ మనం గోంగూరను మిక్సీ పట్టడం లేదండి. ఇక ఈ ఆకుకు మనము ఎంతైతే పండుమిర్చి పచ్చడి కావాలో ఆ పండుమిర్చి పచ్చడిని కూడా తీసి రెడీగా పెట్టేసుకున్న తర్వాత
ఈ ఆకును ఈ గెంటతోటి వేడి మీద కొంచెం గట్టిగా ఈ విధంగా కనుక ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది, లేకుంటే పప్పు గుత్తితో ఎనిపినా సరే సరిపోతుంది. ఇక్కడ నేను సగం గోంగూరను మాత్రమే, చిన్న రోలే ఉంది కాబట్టి ఈ చిన్న రోల్లో సగం గోంగూరని కొంచెం మెత్తగా నూరుకుంటే అక్కడక్కడ కొంచెం ఆకులు తగులుతూ టేస్ట్ బాగుంటుందండి. ఇంకా మిగతా సగాన్ని ఇక్కడ నేను నూరటం లేదండి. ఇలా ఆ సగం గోంగూరను కొంచెం మెత్తగా నూరి ఆ ప్యాన్లోకి వేసి కలిపేస్తున్నాను. ఇలా కూడా టేస్ట్ బాగుంటుందండి. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి. ఇక దీనిలోకి మనము పండుమిర్చి నిల్వ పచ్చడిని యాడ్ చేద్దాము. ఈ పండుమిర్చిని మిక్సీ పట్టేటప్పుడే నేను దీనిలోకి అల్లము, వెల్లుల్లి, ఆవపొడి, మెంతు పొడి, చింతపండు అన్నీ వేసేసానండి. కాబట్టి మనం ఇంకేమి యాడ్ చేయాల్సిన పని ఏమీ లేదు. మీకు కావాలనుకుంటే పోపులో వెల్లుల్లి రెప్పలు వేసేసుకోవచ్చు. ఇక ఈ పచ్చడిని కూడా పోపు పెట్టేసుకోవటానికి ఆయిల్, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెప్పలను కూడా వేసేసుకొని ఇక పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ఆ పోపును ఈ పచ్చడిలోకి వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించేసుకుంటే చాలండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి గోంగూరతోటి పండుమిర్చి పచ్చడిని ఏ సీజన్లోనైనా సరే ఎప్పుడు తినాలనిపించినప్పుడల్లా హ్యాపీగా ఇలా ప్రిపేర్ చేసుకొని తినేసేయండి. ఇది ముద్దపప్పులోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడిలో కొంచెం పులుపు ఎక్కువైంది అనిపించినట్లయితే కొంచెం మెంతుపొడిని యాడ్ చేయండి. అప్పుడైనా సరే టేస్ట్ బాగుంటుంది. ఇలా పోపు పెట్టేసుకొని ఈ పచ్చడి చల్లారిన తర్వాత దీన్ని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకొని పెట్టేసుకొని వేడివేడి అన్నంలోకి తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే గోంగూరతోటి పచ్చిమిర్చి పచ్చడి అయితే బగారా రైస్కి కూడా టేస్టీగా ఉంటుంది.